హలో అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష నాయక్. ఈరోజు అయితే పిల్లలకి హాలిడే ఉందని టెంపుల్కి వచ్చేసాము. అది ఎక్కడంటే కర్మన్ ఘట్. ఇది ఎల్బీ నగర్ దగ్గరలోనే ఉంటుంది. కర్మన్ ఘట్ గుడికి వచ్చాము. ఇక్కడైతే స్టార్టింగ్ వ్యూ అయితే బాగుంటుంది. గోపురం కానీ, గజస్తంభము, కోనేట్లో హనుమాన్ ధ్యానం చేస్తూ కూర్చొని ఉంటారు. చాలా బాగుంటుంది. మన హైదరాబాద్లోనే ఎంత పెద్ద ప్లేస్లో పురాతనమైన హిస్టారికల్ టెంపుల్ అంటే ఇదే హనుమాన్ టెంపులే. దీనికి చాలా పెద్ద చరిత్ర ఉంది. అదేందో మీకు తెలుసా? నాకు కొంచెం తెలిసింది మీతో చెప్తాను, వినండి. ఇది మన కర్మన్ ఘట్ హనుమాన్ గుడిని అయితే 12వ శతాబ్దంలో దాదాపు 850 సంవత్సరాల క్రితము కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు కట్టించాడంట దీన్ని. అప్పట్లో మొదటగా మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఈ గుడిని కూల్చేయడానికి తన సైన్యాన్ని పంపించాడు. అప్పుడు ఏమైందంటే గుడి లోపల నుండి శబ్దం అనేది వినిపించింది ఆయనకి. అయితే అసలు ఈయన ఔరంగజేబు ఏంటంటే గుడిలోనే ఇంత పెద్ద గుళ్ళు ఉండొద్దు, కూల్చేయాలి అని అనుకున్నాడు. అప్పుడు గుడి లోపల నుంచి ఆయనకి శబ్దం అనేది వినిపించిందంట. గుడి లోపల నుండి ఒక పెద్దగా గర్జన వినిపించింది. నువ్వు ఈ గుడిని కూల్చేయాలి అనుకుంటే నీ వల్ల కాదు అని లోపల నుండి సౌండ్ వినిపించింది. ఎలా అంటే ఒక దైవికమైన వాయిస్ తోటి వినిపించిందంట ఔరంగజేబుకి. దానితో ఔరంగజేబు భయపడి వెనక్కి తగ్గిపోయాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట. అప్పటి నుంచి ఈ గుడి కూల్చేయడానికి ఎవ్వరూ రాలేదు. అప్పటి నుంచి ఈ గుడి కర్మన్ ఘట్గా నిలిపబడ్డది. ఇక్కడ మన కర్మన్ ఘట్లో హనుమాను ధ్యాన ఆంజనేయ స్వామిగా పిలువబడ్డారు. ధ్యాన ఆంజనేయ స్వామిగా చాలా ప్రశాంతంగా ఉంటారు. గుడి కూడా చాలా ప్రశాంతంగా ఉంది. మన హనుమాన్ గుడి, హనుమాన్ టెంపుల్తో పాటు ఇక్కడ చాలా విగ్రహాలు, వేరే దేవుళ్ళ గుళ్ళు కూడా ఉన్నాయి లోపల. ఇక్కడ చాలా ఏమేమి ఉన్నాయంటే నేను చూపిస్తా, ఒకసారి చూడండి. శివుడు గుడి, వినాయకుడు, శ్రీరాముడు, నవగ్రహాలు, ఇంకా ఇక్కడ జగన్నాథ స్వామి ఆలయము, ఇలాంటివి గుళ్ళన్నీ ఉన్నాయి ఇక్కడ మన కర్మన్ ఘట్లో. మనం ఇక్కడ శివుడికి అయితే మన చేతులతోటి మనం అభిషేకం చేయొచ్చు. నేను మా పిల్లలం అయితే అభిషేకం చేసాము. చాలా మంచిగా అనిపిస్తుంది. మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనం కోరిన కోరికలు కంపల్సరీ నెరవేరుతాయి. మీకు ఎప్పుడైనా నియర్లో ఉన్న వాళ్ళు, దగ్గరలో ఉన్న వాళ్ళు ఒకసారి వెళ్ళేసి రండి, బాగుంటుంది. చాలా ఫేమస్ మన హైదరాబాద్లోనే కర్మన్ ఘట్ టెంపుల్ అంటే. ఇంకా ఈ గుడిలో ఫేమస్ ఏంటంటే చాలా సంతాన వేణుగోపాల స్వామి చాలా ఫేమస్ ఆలయము. ఇక్కడ ఏంటంటే ప్రత్యేకత, పిల్లలు లేని వారు ఇక్కడ పూజలు చేస్తే సంతానం కలుగుతుందని చాలా నమ్ముతారు. అది ఇక్కడ చాలా ఫేమస్ అంట. నాకంతా మా అమ్మ చెప్పింది ఈ గుడి గురించి. నాకు తెలిసింది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఏమైనా తప్పులు చెప్తే, మిస్టేక్స్ చెప్తే, ఏదైనా మీకు తెలిసింది నాకు చెప్పండి కామెంట్లో. అంతా టెంపుల్లో మొత్తము ప్రదర్శనలు చేసి మొత్తం అయిపోయాక ఇంకా ఇక్కడ ఏంటంటే లడ్డు, ప్రసాదము, పులిహోర చాలా ఫేమస్, చాలా బాగుంటాయి టేస్ట్. కేసరి, పులిహోర అన్నీ ఉంటాయి. అలా మొత్తం టెంపుల్లో మొత్తం తిరిగాక కొద్దిసేపు ఏ గుడికి వెళ్ళినా మనం 5 నిమిషాలైనా కూర్చొని రావాలంట. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఏమంటారు మీరు? అలా కూర్చొని ప్రసాదం తినేసి కొద్దిసేపు రండి. ఎంత బిజీ లైఫ్లో అయినా గుడికి వెళ్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీకు కూడా తెలుసు కదా. అలా పిల్లలతోటి కొద్దిసేపు ప్రసాదం తీసుకొని కూర్చొని తినేసి వచ్చాము. ఇక్కడ ట్యూస్డే, సాటర్డే అయితే చాలా రష్ ఉంటుంది. ప్లస్ ఇంకా టెంపుల్స్ టైమింగ్స్ అయితే మార్నింగ్ సాటర్డే, మండే అయితే టైమింగ్స్ మారుతూ ఉంటాయి. మార్నింగ్ టు 12:30 వరకు ఉంటుంది. అండ్ ఈవినింగ్ అయితే
4 to 8:30 వరకు ఈవినింగ్ ఉంటుంది. ఇంకా సాటర్డే ట్యూస్డే అయితే టైమింగ్స్ వేరు ఉంటాయి. ఇంకా టెంపుల్ కొద్దిగా ఇంకా ఎక్కువసేపే ఉంటుంది. రిమైనింగ్ డేస్ అయితే ఈ టైమింగ్స్. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి మనకి ఇక్కడ దగ్గరలోనే ఉంటుంది టెంపుల్. బస్ ఆర్ ఆటో ఎక్కి రావచ్చు. ఇది మా టెంపుల్ గురించి నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నా. మా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి మా ఛానల్ని. ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్.